హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనీస్. ఈరోజు వీడియోలో మీకు ఒక కొత్త రీసెర్చ్ అప్లికేషన్ అలాగే మార్కెటింగ్ చేసే అప్లికేషన్ను పరిచయం చేయబోతున్నాను. ఓకేనా? అదేంటంటే కనుక యూనిపే అనమాట. ఓకేనా? ప్రజెంట్ యూనిపే యాప్ అనేది ప్లే స్టోర్లో ఉంది, కానీ అది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఇంకా స్టార్ట్ అవ్వడం లేదనమాట. ఓకేనా? అలాగే ఈ యాప్ వెబ్సైట్ నుంచి ఏ రకంగా మనం రిజిస్ట్రేషన్ చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, ఈ యాప్ మనం యూజ్ చేయడం వల్ల మనకు 10% క్యాష్ బ్యాక్ అండ్ మొబైల్ రీఛార్జ్ అనమాట. ఓకేనా? క్యాష్ బ్యాక్ ఆన్ మొబైల్ రీఛార్జ్ అలాగే డిటిహెచ్ రీఛార్జ్ ఏ ట్రాన్సాక్షన్ చేసినా మనకు 10% క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది అనమాట. క్రోమ్ కానీ లేకుంటే కనుక మీరు ఎవరైతే షేర్స్ వెబ్సైట్ లింకు ఆ లింక్ ద్వారా ఓపెన్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? నేను లింక్ ద్వారా ఓపెన్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ రకంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఓపెన్ అయిన తర్వాత చూడండి యూనిపే. ఓకేనా? యూనిపే ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ అండ్ సైన్ అప్. ఓకేనా ఫ్రెండ్స్? కొంతమందికి ఈ 3 లైన్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, దాన్ని టచ్ చేసి మనం లాగిన్ అండ్ సైన్ అప్ కూడా చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, మనం ఇప్పుడు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయాలి కాబట్టి మనం సైన్ అప్ అనేది తీసుకోవాలన్నమాట. ఓకేనా? మనకి ఎవరైతే కనుక మనకు రిఫరల్ ఐడి అనేది ఫార్వర్డ్ చేశారో వాళ్ళ రిఫరల్ ఐడి అనేది వాళ్ళ ఐడి అనేది మనం ఎంటర్ చేయాలన్నమాట. ఓకేనా? దాని తర్వాత మన నేమ్ అనేది ఫుల్ ప్లేట్స్గా అంటే మన పాన్ కార్డులో ఏ రకంగా ఉందో ఆ విధంగా మనం చేయాలన్నమాట. ఓకేనా? దాని తర్వాత మనం పాస్వర్డ్ టైప్ చేయాలి. ఓకేనా? దాని తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్ అనేది కూడా వెరిఫికేషన్ చేసుకోవాలి. ఓకే? దాని తర్వాత మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఈమెయిల్ ఐడి వస్తుంది. ఈమెయిల్ ఐడి కరెక్ట్గా ఇవ్వాలన్నమాట. ఓకేనా? ఇది ఆటోమేటిక్గా జనరేట్ అవ్వదు. మనం మన ఈమెయిల్ ఐడిని మనమే ఎంటర్ చేయాలన్నమాట. ఎంటర్ చేసిన తర్వాత మనం సెండ్ ఓటీపీ మీద టచ్ చేయాలి. అప్పుడు మనకు ఈమెయిల్ మీద ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ ఈ బాక్స్లో మనం ఎంటర్ చేయాలన్నమాట. ఎంటర్ ఈమెయిల్ వెరిఫికేషన్ కోడ్ అనమాట. ఓకేనా? అందులో మనం ఆ ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ చేయాలన్నమాట. ఓకేనా? వెరిఫైడ్ కంప్లీట్ అయిన తర్వాత సైన్ అప్ అనేది చేయాలి. చేసిన తర్వాత మనకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? దాని తర్వాత బ్యాక్ వచ్చేసి మనం లాగిన్ చేసుకోవచ్చు అనమాట. యూజర్ ఐడి అనేది రావడం జరుగుతుంది. అలాగే మనం ఏ పాస్వర్డ్ అయితే మనం ఇచ్చి ఉంటామో ఆ పాస్వర్డ్ కూడా మనకు మెసేజ్ రూపంలో వస్తుంది. ఓకేనా? ఆ పాస్వర్డ్ ఇచ్చి మనం లాగిన్ అనేది చేయొచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.